హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనము ఎస్టర్డే ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మనము గత సంవత్సరంలో అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ సంబంధించి 22 క్వశ్చన్ వరకు తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు వీడియోలో వచ్చేసి 23 క్వశ్చన్ నుంచి జనరల్ నాలెడ్జ్ మనకు ఏ ప్రశ్నలు అడిగారు వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అయితే మనకు 2025 జూన్ 21న ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగిందనమాట. అందులో అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి తెలుసుకుందాం. అయితే 23వ క్వశ్చన్ సంబంధించి ఇక్కడ పులిట్జర్ బహుమతి ఏ రంగానికి సంబంధించి దాన్ని అడగడం జరిగింది. క్రీడలు, వినోదం, వ్యవసాయం, జర్నలిజంకు సంబంధించినది. ఆన్సర్ ఈజ్ బి. అలాగే 24th వచ్చేసి భారతదేశంలో అత్యంత ముఖ్యమైన రవాణా మార్గాలు ఈ కింది వాటిలో ఏది? ఇక్కడ పైప్ లైన్ కావచ్చు, రోడ్డు మార్గాలు, రైల్వేలు, ఎయిర్వేలు. అయితే మనకు భారతదేశంలో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ఇండియా అంటే రవాణా మార్గాలు అంటే రైల్వేలు అనమాట. మనకు రైల్వే వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అత్యంత సాధారణ అంటువ్యాధి వాహకం అంటే ఏది? దానికి సంబంధించినది ఏదంటే ఇక్కడ చీమ, ఈగ, డ్రాగన్ ఈగ, స్పైడర్ అంటే ఇక్కడ ఫ్లై ఈగ అన్నమాట ఆన్సర్. ఇటీవల వార్తలో నిలిచిన ఒక దేశం, ఒక ఎన్నిక ఏ కమిటీకి సంబంధించింది? ఇక్కడ రామ్నాథ్ కోవింద్, ప్రతిభా పాటిల్, మన్మోహన్ సింగ్, రాధాకృష్ణన్. ఇక్కడ రామ్నాథ్ కోవింద్ అనమాట. అలాగే పరక్కా బ్యారేజ్ ఏ నదిపై ఉంది? ద పరక్కా బ్యారేజ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? ఏ నది పైన ఉందంటే ఇక్కడ చూసుకోవచ్చు మనము గంగా నది పైన అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు యమున, కృష్ణ, కావేరి, గంగా నది పైన పరక్కా బ్యారేజ్ అనేది ఉంది. కింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ధాల్ సరస్సు, పోవాయి సరస్సు, చిల్కా సరస్సు, ఊలార్ సరస్సు. ఆన్సర్ వచ్చేసి ఊలార్ సరస్సు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రముఖ పర్యాటక కేంద్రమైన రోహతాంగ్ పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి ఎవరంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుత మనకు పోయిన సంవత్సరం కావచ్చు, ఈ సంవత్సరం కూడా మనకు శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆన్సర్ మనకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్. అలాగే మనకు 30 క్వశ్చన్ అయిపోయిన తర్వాత 31 వచ్చేసి సో ఫ్రెండ్స్, మనకు 30 వరకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఇక్కడ నుంచి మనకు 15 క్వశ్చన్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఇంగ్లీష్ గ్రామర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. ఇక్కడ చూసుకుంటే మనకు రవి డాష్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రవి లైక్స్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ అనమాట. ఇక్కడ లైక్స్ అనేది రైట్ ఆన్సర్. అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. ద డాష్ ఆఫ్ ఎ క్యాటిల్ బిలాంగ్స్ టు సతీష్. ఇక్కడ హెడ్ అనే ఆప్షన్ అయితే కరెక్ట్ అనమాట. ది హెడ్ ఆఫ్ క్యాటిల్ బిలాంగ్స్ టు సతీష్. అలాగే 33 వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. డాష్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. స్విమ్మింగ్ అనేది ఆరోగ్యానికి మంచిది అన్నట్టు కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ద డాష్ ఆఫ్ ఫ్లవర్స్ స్మెల్ట్ గ్రేట్ అంటే ఇక్కడ బంచ్ అని చెప్పుకోవచ్చు. అలాగే చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్. ఇగ్నోరెన్స్ ఇందులో ఏది కరెక్ట్ అనేది అడగడం జరిగింది. ఇగ్నోరెన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, స్పెల్లింగ్ మిస్టేక్ పోకుండా. సో ఈ విధంగా అయితే మనకు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందనమాట. చూస్ ద కరెక్ట్లీ వర్డ్ ఏదైతే ఇక్కడ కరెక్ట్ ఉందో అడగడం జరిగింది. ఇక్కడ గ్రేట్ఫుల్, అలాగే గ్రేట్ఫుల్, ఇంట్లో మనకు కొన్ని డిఫరెన్స్ ఉంటాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే సినోనిమ్స్ కూడా అడగడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఫ్రీజ్ అంటే ఇక్కడ చిల్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనకు సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ వచ్చేసి ఇక్కడ లైబ్రరీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకైతే కంప్లీట్గా అడగడం జరిగింది. వొకాబులరీ కావచ్చు, సినోనిమ్స్, యాంటోనిమ్స్, కరెక్ట్ యాంటోనిమ్స్ ఈ విధంగా అడగడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ కరేజ్, దానికి సంబంధించి ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మనకు కోవర్డైజ్ అంటూ కూడా చూసుకోవచ్చు. అలాగే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ వర్డ్ రిజిడ్ సంబంధించి సాఫ్ట్ అనమాట ఇక్కడ. సో ఈ విధంగా 45 క్వశ్చన్ సంబంధించి మనకైతే కంప్లీట్గా ఇంగ్లీష్ గ్రామర్ అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి ప్రశ్నలు అయితే అడగడం జరిగిందనమాట. సో ఇవి ఒకసారి చూసుకోండి, గత సంవత్సరంలో అడిగినటువంటి ప్రశ్నలు. ఇంకా మనకు ఈ సంవత్సరం సంబంధించి ఆఫీస్ సబార్డినేట్
హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే నెక్స్ట్ మంత్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ మంత్ ఏప్రిల్ లాస్ట్ వరకు మనకు 4th వీక్ లేదా 3rd వీక్లో జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే మనకు రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, ఇది ప్రాసెస్ సర్వర్ కావచ్చు, అలాగే ఈ విధమైన ఈ పోస్టులకు సంబంధించి మనకైతే కంప్లీట్గా హాల్ టికెట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.